6ని తిరిగేస్తే 9వ నంబర్ వస్తుంది. ఈ థీమ్ పార్క్ ని చూడండి, హనీ ఏ డిజైన్ చేశాడు. చప్పట్లు. ఓయ్ గురు, తిరుపతిలో కొట్టించుకోండి గుండు, తీసుకోండి లడ్డు. మీ అందరికి జూలా టెస్ట్ రన్ కి వెల్కమ్. చప్పట్లు. మమ్మల్ని అందరినీ జూలా టెస్ట్ రన్ కి ఇన్వైట్ చేసేందుకు చాలా థాంక్స్. హనీ, ఈ మంచి రోజు గురించి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? అరే లేదు లేదు లేదు, ఏదో ఒకటి చెప్పండి. మనల్ని మనమే ఏం పొగడుకుంటాములే, వద్దులేండి. సరే వదలండి, మీరేం చెప్పక్కర్లేదు. ఇలా చూడండి, నేను ఒక మహానుభావుడు, హ్యాండ్సమ్ కుర్రాడిని. ఈ పార్క్ ని భక్తి, కష్టం ఇంకా ప్రేమతో కలిసి నేను తయారు చేశాను. సూపరు, మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. అవును. లేదు లేదు, వీళ్ళ ముగ్గురు మా ఆర్టిస్టుల పేర్లు. భక్తి చరణ్, శ్రామికుడు మరియు ప్రేమ్ క్లామన్ అని సూపర్విజన్ లో వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేశారు. ఈ పార్క్ నేను ఇన్స్పెక్టర్ అనే మాటలో చెప్తున్నాను. ఇదంత పెద్ద విషయమేం కాదు. జూలా మహానగరంలో కూడా ఉంది. ఇలా చూసారా, ఇదే మెరిగో రౌండ్. ఇలాంటి రకమైన రౌండ్ మా నగరంలో కూడా ఉందమ్మా. ఇందులో అంత పెద్ద విషయం ఏముందో చెప్పండి. అది సరే, వీళ్ళందరూ ఎక్సైట్మెంట్ తో అరుస్తున్నట్టున్నారు. నేను అడ్వెంచర్ ని ఇంకా పెంచుతాను. మళ్ళీ మిస్ అయింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాను. ఒక టికెట్ లో 4 రైడ్లు చేశాను. సూపర్ కదా. అమ్మయ్య, రైడ్ పూర్తయింది, తప్పించుకున్నాం. జాయింట్ వీల్, ఇది అసలు మా నగరంలో కూడా ఉంది కదా. ఇందులో ఏం పెద్ద విషయం ఉంది? దాని గురించిన కవిత. అరే కన్నా సార్, నేను అది చెప్పలేదు. సింహం, మీ పక్కన చూడండి, మన పరిస్థితి ఇప్పుడు దారుణం. అని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నన్ను రమ్మని చెప్పాడు. రండి. చిలక ఎగురు, కాకి ఎగురు అంటారు. చిలక ఎగురు, గుర్రం పరిగెత్తు. ఓయ్, గుర్రం అంతా ఎగరదు. ఓయ్, నా మాటే కాదంటావా? ఎగురుతుంది, గుర్రం ఎగురుతుందమ్మా. నేను సింహం, పిల్లి పిల్లని కాదు. జోజో అని నన్ను తరుగుతున్నావు. ఇక్కడికి పిల్లలేంటి? సింహం వచ్చినా నన్ను తినడం ఆపలేరు. సింహం
మనం అందరూ ఎంజాయ్ చేయడం కోసం హనీ రోలర్ కోస్టర్ ని బయట కూడా పెట్టాడు. ఏమంటారు? ఖచ్చితంగా రోడ్ లో జనాల మధ్య మనం వెళ్ళబోతున్నాం. అప్పుడే చాలా అడ్వెంచర్ గా ఉంటుంది కదా హనీ. నాకు గుర్తుకొచ్చేసింది. నేను అడ్వెంచర్ ని పెంచడానికి రోలర్ కోస్టర్ ని ట్రైన్ ట్రాక్ తో కలిపేశాను తమ్ముడు. ఇప్పుడు చూడు, ఈ సంవత్సరం జనాలు మర్చిపోయినా ఈ రోజులు ఎవరు మర్చిపోరు. తిన్న బంగాళదుంప ఇప్పుడు అరిగిపోయింది. ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చి జోర్దార్, స్కూటర్ ని వేగంగా పోని, లేదంటే మేడం ల్యాప్టాప్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఈ వేగంలో వెళ్తే మనం 5 ఆఫీస్కి వెళ్ళి చేరుకోలేము. ఏంటి అనుమానమా? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. బాస్ తనకుంటూ ఒక ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కదా, ఎందుకని మేడం ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు? నువ్వన్నీ సగం సగమే వింటావా? బాసు ల్యాప్టాప్ రిపేర్ అయ్యింది. ఇప్పుడు మేడం ల్యాప్టాపే ఆయన మీటింగ్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. వావ్, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుందంటే చాలా మంచి విషయం. నువ్వు చాలా అద్భుతమైన పని చేస్తున్నావు మిత్రమా. థ్యాంక్ యూ. నేను నీకు చెప్పలేదు, ల్యాప్టాప్ కి చెప్తున్నాను. బాస్ కి యూస్ఫుల్ గా ఉంది కదా. అది నీతో స్నేహం చేస్తోందా? ఈ రోజు నుంచి దీని పేరు ల్యాపీ. దీన్ని నేను జిమ్నాసిస్ చేస్తాను. దీని నడుము ఫ్లెక్సిబుల్ గా ఉంది. దీని మీద ఎంత ఎండ పడుతోంది. మీకు దీనిపై ప్రేమే లేదు. ఇప్పుడు నేను దీనికి క్యాప్ పెడతాను. ఆకలిస్తే చెప్పు ల్యాపీ. చార్జర్ నీకు దాహానికి, కరెంట్ నీకు బిర్యానీ, పన్నీర్ దోయర్ అన్నిటినీ నీకు ఇస్తాను. జోరుతోరు మెల్లగా వెళ్ళు. మన ఆఫీస్కి వెళ్ళాలి, పైకి వెళ్ళక్కర్లేదు. హనీ, ల్యాప్టాప్ ని జాగ్రత్తగా ఉంచు. ఇది మనది కాదు, ఇంకొకరిది. ఇది ఇంకొకరిదా? ఈ ల్యాప్టాప్ ని మంచి కండిషన్ తో బాస్ కి ఇవ్వాలి. ఓయ్, నా ల్యాప్టాప్ తీసుకెళ్లి ఎవరికి అమ్మబోతున్నారు లాగుంది. దోమ కూడా నన్ను అడిగే కుడుతుంది, కానీ నన్ను అడగకుండానే నా ల్యాప్టాప్ తీసుకెళ్తున్నారా? ఇప్పుడే నా ల్యాప్టాప్ ని లాక్కుంటాను. వావ్, ఫ్రెండ్ అంటే సన్నీలా ఉండాలి. మనకి బదులుగా ల్యాప్టాప్ ని బాస్ కి ఇవ్వడానికి తను తీసుకువెళ్తున్నాడు. ఏ గాడిదా, వాడు ల్యాప్టాప్ ని లాక్కొని వెళ్తున్నాడు. జోర్దార్, స్కూటర్ ని త్వరగా పోని, ఫాలో చేయి. ల్యాప్టాప్ ని ఇలా దొంగిలించడం దారుణమైన పనే. ఇతరుల ల్యాప్టాప్ ని దొంగిలించడం చాలా తప్పు. ఈ సన్నీకి తగిన గురపాఠం నేర్పాల్సిందే. మీ నలుగురికి పాఠం నేర్పించాల్సిందే.
లాపి రా త్వరగా డాడీ దగ్గరికి వచ్చేయరా. అవును నువ్వేమంటున్నావు? ఆ ల్యాప్టాప్ ని మాకివ్వమంటున్నాం. ఓయ్, మీ నలుగురులాగా నేను ఎవరిని మోసం చెయ్యను. మోసం చేసావా? మేము నీ చేత హర్రర్ మూవీ చూపించి బాగా నచ్చేలాగా చేసి మోసం చేసావా? కాంప్రమైజ్ చేసుకుందాం సన్నీ. స్క్రీన్ ని నువ్వు ఉంచుకో, కీబోర్డ్ ని మేము ఉంచుకుంటాము. లాపి కూడా సంతోషంగా ఉంటుంది. ఏమంటావు? కీబోర్డ్ తో బాస్ హార్మోనియం వాయిస్తారా? ల్యాప్టాప్ మొత్తాన్ని ఇచ్చేయాలి. ఓహో, ఆ బాస్ దగ్గరే నా ల్యాప్టాప్ ని అమ్మబోతున్నారా? ఇది నేను జరగనివ్వను. లాపీకి దెబ్బలు బాగా తగులుంటాయి అనుకుంటాను. నీ నోట్లో రసగుల్లా షేప్ లో లడ్డు ఉందా? లేదు, నా ఫ్రెండ్ లాపీని వాడు విసిరేశాడు. అందుకని కోపంలో నా మొహం వాచిపోయింది. అన్నయ్య, ఈ అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పండి. ఏయ్, నా దగ్గర టైం లేదు, ఏమీ లేదు. మరి నువ్వు వెళ్ళు. అరే, ఏమనుకుంటున్నారు మీరందరూ? ఎవరు పడితే వాళ్ళు కొడుతున్నారు. రక్కగా వెళ్ళిపోతుంది. దాంట్లోనే మన ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ అంటావేంటి? దానికి పేరుంది, లాపీ అని పిలు. అలాగే పిలవాలి. ఓ నో, 5 కావడానికి ఇంకొంత సమయమే ఉంది. త్వరగా వెళ్దాం ఫ్రెండ్స్, పదండి. థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్ యూ అని చెప్పి 3 నిమిషాలు వేస్ట్ చెయ్యొద్దు. 5 గంటలోగా ఆఫీసుకు వెళ్ళాలి. త్వరగా, మేడం ఆఫీస్ అటువైపు. ఆ టోపీని నాకు ఇవ్వండి, నేను ల్యాప్టాప్ ని తీసుకోవాలి. నా లాపీ చీకట్లో భయపడుతూ ఉంటుంది. నేనే వెళ్ళి లాపీని తీసుకుంటాను. కమాన్ లాపీ, పరిగెత్తు. కమాన్. దీన్ని ఒళ్ళో పెట్టుకుంటేనే మన మాట వింటుంది. ఎందుకంటే దీనికి ఇదే అలవాటైపోయింది. బన్నీ, సోఫాలో జ్యూస్ పోసి మేడం మూడ్ ని పాడు చేసేసావు. అవును, చారులో జ్యూస్ ని పోసుండొచ్చు కదా నువ్వు. అయ్యో, నేను జ్యూస్ పారబోయలేదు, తాగుతూ ఉన్నాను. ఎక్కడ పారబోసినా మేడం కోపం వస్తుంది కదా. మిస్ కట్కరీలు ఇదేనా? అవును ఇదే. ఆవిడకి ఒక పార్సల్ వచ్చింది. సూట్ కేసా? లేదు, షో కేసు. సూట్ కేసుని చూసి మీరందరూ ఎందుకింత ఆశ్చర్యపోతున్నారు? ఈ సూట్ కేసు చాలా అందంగా ఉంది. దీన్ని చూస్తే మేడం మూడు సరైపోతుంది. నేను వెళ్ళి దీన్ని మేడం కి ఇచ్చేసి వస్తాను.
లేదు, నేనే తీసుకువెళ్ళి ఇస్తాను. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. నేనే ఇస్తాను. లేదు నేనే. నేనే నేనే. నేనే ఇస్తాను. మీరెందుకు ఇలా చేశారు? అదే నువ్వు చేసావు. మేడంకి కోపం వచ్చే విషయం ఏంటి అనుమానమా? పపాట్, నేనేదో తెలియక చేశాను, అర్థమైందా? అదే విధంగా మేము కూడా కావాలని దాన్ని విరగొట్టలేదు. ఏమిటి అర్థమైందా? అరే హనీ అన్నయ్యలో ముందు గొడవ పడ్డం ఆపండి. ముందు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో హే హనీ, ఏమిటి చేశావ్? తమ్ముడు, నువ్వే కదా చెప్పావు మేడం సూట్ కేసుని అసలు చూడకూడదు అని. అందుకని నూతులో వేస్తావా? మేడంకి సూట్ కేసు దొరకపోతే ఆవిడ కొట్టుకు వెళ్ళి అడుగుతారు కదా. అవును, ఆలోపే కోపం కాస్త తగ్గిపోతుంది కదా. కానీ తనకి తెలిసిపోతుంది కదా షాప్ అతను సూట్ కేసు ఆల్రెడీ ఇచ్చాడు అని. ఇలా అనవసరంగా మాట్లాడడం ఆపేసి ముందు ఆ సూట్ కేసును బయటికి తీద్దాం, లేదంటే అది మునిగిపోతుంది. ఓ పని చేద్దాం, నేను బకెట్ లో కూర్చొని కిందకి దిగుతాను, మీరందరూ తాడు పట్టుకోండి. బకెట్ లోపల పడిపోయింది, ఇంకో బకెట్ తీసుకురావాలి. బన్నీ కూడా పడిపోయాడు. ఇప్పుడు ఇంకో బన్నీని కూడా మనం వెతికి తీసుకురావాలి. రే డాంకీ, ముందు మనం బన్నీని సేవ్ చేద్దాం. త్వరగా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి బకెట్ తీసుకురా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కప్పలున్న నుయ్యిలోకి నువ్వు దూరావా? ఏంటి కప్ప నువ్వు మాట్లాడేది? ఇదేమి కప్పల బావి కాదు, నిన్ను బావిలో కప్ప అని పిలుస్తుంటారు. జ్ఞానాన్ని ఇస్తున్నావా? అవును, ఫ్రీగా ఇస్తున్నావు, నువ్వు నిక్షేపంగా తీసుకో, అప్పుడే నువ్వు ఎవరి ముందు అవమానపడవు. నా చోటికొచ్చి నన్నే అవమానిస్తున్నావా? ఫ్రెండ్స్, ఈ రోజు ఒక బిల్లా వచ్చాడు, రేపు వాడి గుంపే వస్తుంది. వీడికి నేర్పే పాటనే వీడు బయటికెళ్ళి చెప్పాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఆ నుయ్యిలోకి మాత్రం వెళ్ళొద్దని వీడు చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? విరిగిపోయిన హ్యాండిల్ బాలు కంట పడక ముందే సూట్ కేస్ మన చేతికొచ్చి తీరాలి. రండి రండి, నన్ను కాపాడండి. కాపాడండి, కాపాడండి, నాకు తల తిరుగుతుంది. ఈ సూట్ కేసు ఎక్కడో పగలబోతుంది, అలాగే నా తల కూడా పగలబోతుంది. ప్రయత్నిస్తే దీన్ని ఆపొచ్చు. రండి. ఇంకా నయ్యం, ఆ సూట్ కేసు హ్యాండిల్ విరిగిపోయిన విషయం డాక్టర్ బాలుకి తెలియలేదు. మంచిదే, లేకపోతే ఆ విషయం ఆయన మేడంకి చెప్పేస్తారు. ఇప్పుడు మనం సేఫ్. త్వరగా వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకొద్దాం, పదండి. ఒక సమస్య పూర్తయిందంటే రెండో సమస్య వెతుక్కుంటూ వస్తుంది. ఏంటి అనుమానం? ఓయ్ పిల్లలు, మీరంతా ఏంటి ఇటువైపు? అది ఏంటంటే ఈ సూట్ కేసు. నోరు మూసుకుని సూట్ కేసు మీద కూర్చో. కొంచెం వీక్ అయిందంటే తాడు తెగిపోతుంది. నా సూట్ కేసుని ఇచ్చేయండి, లేదంటే నా బస్సు మిస్ అవుతుంది. పిజ్జా చెయ్యకపోతే ఎందుకని బేస్ ని తీసుకెళ్ళాలి? వీళ్ళందరూ నా సూట్ కేసుని ఎందుకు తీసుకెళ్ళాలి? ఈ కన్నా సార్ మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారు? నేను కూడా అదే చెప్పడానికి వచ్చాను. మనం ఆయన సూట్ కేసుని తీసుకొచ్చేసాం. బన్నీ ఆగు, మనం మన సూట్ కేసునే తీసుకురావాలి. ఏంటి అనుమానమా? దీనికి ఏమైనా బ్రేకులు ఉన్నాయా? కావాల్సి వచ్చినప్పుడు ఆపడానికి.
ఈ తాన్ని పట్టుకోండి, కాళ్ళతో ఆపే ప్రయత్నం చేయండి. సగం రాత్రుల్లో ఎందుకని మేల్కొనున్నారు? ఇప్పుడు నా సూట్ కేసు మీరందరూ ఎందుకు తీసుకెళ్తున్నారు? అది మా సూట్ కేసు అని మేము అనుకున్నాం సార్. అరే మీ సూట్ కేసు అయినా సరే ఎందుకని తీసుకుని వెళ్ళాలి? లేట్ అయింది. సూట్ కేసుని మేడం వాళ్ళ అమ్మగారికి ఇచ్చి తీరాలి. అలా చూడండి, మేడం అమ్మగారి ఇల్లు. పిగ్గీ బ్యాంక్ కోసం స్విగ్గీని మిస్ అయ్యారు, మీరందరూ కలిపి నన్ను బస్ ని మిస్ అయ్యేలా చేశారు. బన్నీ, నువ్వు ఉన్నందువల్లే మేమందరూ తప్పించుకున్నాము. ఇప్పుడు సూట్ కేసు దాచిపెట్టడానికి చోటు దొరికింది. సూట్ కేసుని సరిచెయ్యాలి, దాచిపెట్టకూడదు. ఏంటి అనుమానమా? కరెక్టే, కానీ సూట్ కేసుతో వెళ్ళామంటే మనం దొరికిపోతాం కదా. ఈ సూట్ కేసు మేడం వాళ్ళ అమ్మగారింట్లోనే ఉండని. మనం వెళ్ళి సూట్ కేసు రిపేర్ చేసే అతన్ని తీసుకొద్దాం. గుడ్ ఐడియా. అరే ఏమిటిది, ఈ మరక అలాగే ఉండిపోయింది. ఇది దాన్ని చూపించు. ఓయమ్మా, ఈ మరకని మనం ఎలాగైనా పోగొట్టాలి. హేయ్, ఇది మరక లెక్క బట్ట మార్క. 5 సార్లు ఈ కోటు ఉతికాను కానీ మరక పోలేదు, అలాగే ఉంది. అంటే ఈ వారం నేను ఫ్యాషన్ షోలో ఈ మరకున్న కోట్ ని వేసుకుని క్యాట్ వాక్ చేయాలనుకుంటాను. నా డై హార్ట్ ఫ్రెండ్స్ నా గురించి ఏమనుకుంటారు? ఏంటి డై హార్ట్ ఫ్రెండ్సా? సరే తమ్ముడు, ఈ కాలపు ప్రజలు నన్ను చూసి ఏమనుకుంటారు చెప్పు. అని ఫ్యాషన్ షోకి కొత్తగా కోటు తీసుకో. కుదరదు. ఎందుకు కుదరదు? ఈ కోట్ నాకు మేడం ఇచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే ఫ్యాషన్ షోకి నన్ను ఇదే వేసుకోమన్నారు. ఎందుకంటే ర్యాంప్ వాక్ చేయడానికి నా దగ్గర ఇంకా చాలా డ్రెస్సులు ఉన్నాయి. అంటే టవల్, కర్చీఫ్, తలతుండు, కాలుకి వేసుకునేది పెద్ద టవలు. వదిలేసాయి, ఈ కోటే సిద్ధం చేసేద్దాం. అదే అందరికీ మంచిది. ఎందుకంటే నువ్వు గుడ్డ కట్టుకుని ర్యాంప్ వాక్ చేయడం నేను అస్సలు చూడలేను. చీముకి ఎలా చక్కెర ముఖ్యమో అలాగే నాకు కూడా ఈ కోట్ అంటే చాలా ముఖ్యం. కానీ చీమలకు ముఖ్యం చక్కెర, ఉప్పు కాదు. ఒకవేళ దానికి అయోడిన్ తక్కువ అయిపోయి ఉంటుందేమో, అందువల్ల ఉప్పు తింటుందే ఏంటో. నేను ఈ మరకని ఎలాగైనా తీస్తాను. చాలా డిటర్జెంట్ వేసి నేను సరి చేస్తాను. ఎక్కువ పౌడర్ అంటే ఎక్కువ తెల్లదనం. హనీ, ఇంకెంత పౌడర్ వేస్తావు? ఈ పాటికి ఖచ్చితంగా మరకపోయి ఉంటుంది. ఓయమ్మా. తమ్ముడు, కాస్త లెఫ్ట్ కెళ్ళు, కాస్త రైట్ కి, ఇంకాస్త పైకి. అరే అని నేను కిట్కిట్ పక్షిని కాను, ఎగరడానికి. నేను మీరు చేసిన పెయింటింగ్ ని చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను. అరే మంచి పెయింటింగ్ ని చేతులతో పట్టుకోలేం. అరే ఎలా అన్నయ్య పట్టుకోవడం, మీరు పెద్ద పెయింటర్ కదా. తోతారాం, ఈ రోజేమిటి ఇంత ఎండలో పెయింటింగ్ చేస్తున్నావు? జిమ్ లో జనం ఎక్కువ ఉన్నారా? అరే అన్నయ్య ఈ రోజు జిమ్ పెయింటింగే వేశారు. ఎంత చక్కగా వేశాడో, నేను అందులో డంబులు ఎత్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మాట్లాడకుండా ఫోజ్ ఇవ్వు. రెడీనా? ఓకే అన్నయ్య. ఐడియా. తోతారాం, నాకిప్పుడు నీ సాయం కావాలి. హనీ వైట్ కోట్ లో ఉన్న నల్ల మరకలు పోవడం లేదు. సరే అబ్బా, దానికి నా దగ్గరకు వస్తే దోబిని వెళ్ళి చూడు. నువ్వు అర్థం చేసుకోలేదు తోతారాం. నువ్వేంటి అలా అంటున్నావు? నువ్వు చెప్పేది తోతారంకి అర్థం అవుదా ఏంటి? ఇలా చూడు పొపట్, నువ్వు నిజంగా ఇలా చెప్పుండకూడదు. ఏ పోపట్, నువ్వు ఈ రోజు ఒక పెయింటర్ మనసుని గాయపరిచావు. ఇలా చూడు తోతారాం, పొప్పెట్ ఏం చెప్తున్నాడంటే ఈ మరకలున్న చోట వైట్ పెయింట్ కొట్టమని. అప్పుడు ఈ మరకలు మటుమాయమవుతాయి. అవును, నువ్వు ఒక అద్భుతమైన పెయింటర్వి. ఈ చిన్న మరకని నువ్వు ఈజీగా తీసేయగలవు. ఇదిగో వైట్ పెయింట్. దీంతో నేను ఇప్పుడు పెయింట్ చేశాను. వావ్, థ్యాంక్ యూ తోతారాం. ఎవరది?
నా కోట్! మనం చాలా సేపటిగా కళ్ళు మూసుకుని ఉన్నాం. ఈ పాటికి అన్న పెయింటింగ్ వేసి ఉంటాడు. అరే అన్నయ్య, నన్ను పోసేయమని చెప్పేసి ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావు. అమ్మయ్య, కోటు దొరికింది. కానీ నేను దీన్ని ఎలా వేసుకోవాలి? ఐడియా! ఇప్పుడు చూడండి ఎలా ఉందో అని. కోటు చాలా లూజుగా అయిపోయింది. దాని మీద ఉన్న కలర్ ఇంకా పోలేదు. వినండి వినండి, వింటూనే ఉండండి. నేను ఉదయం నుంచి బంగాళదుంపలు అమ్ముతున్నా, కానీ ఒక్కటి కూడా అమ్మలేదు. నీ బంగాళాదుంపలు ఎలా అమ్ముతాయి? ఇప్పుడు నువ్వు నీ బండిలో కెమికల్ కదా పెట్టి అమ్ముతున్నావు. నేను అమ్మడానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ కెమికల్స్ ని నేను సొంతంగా ఇంట్లోనే చేశాను. కాలి కంటుకున్న బబుల్ గమ్ అయినా సరే, మీ ఇంట్లో డ్రమ్ములో ఉన్న మురికైనా సరే, అంటుకున్న దాన్ని ఇది ఈజీగా తీసేస్తుంది. నందు బాంబ్స్ అండ్ కెమికల్స్. నందు, హనీ కోటుకున్న మరక పోగొట్టడానికి నీ దగ్గర ఏదైనా కెమికల్ ఉందా? నందు, మీ అందరికి బంధు. అలాంటి కెమికల్ లేదు, కానీ ఇప్పుడే తయారు చేసి ఇస్తాను. ఏంటి నువ్వు ఇలా చేసావు? దీనికంటే పెద్దది పార్టీలో టిష్యూ పేపర్ గా యూజ్ చేస్తారు. కానీ ఈ కోట్ హనీ వేసుకోవాలి. హనీకి బుర్ర లేదు కదా, అందుకని ఇంత చిన్నవాణి చేసేసావు. ఏంటి అనుమానమా? నేను ఇప్పుడే పెద్దదయ్యే కెమికల్ చేస్తాను, రెడీగా ఉండండి. అరే ఏంటిది, ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యి, నా లక్కీ కోటు బెడ్షీట్ లో చేసేసారు. అరే ఇది నేనే పెద్దోడా, నేనే. అయ్యి, సారీ తమ్ముడు, నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇది నా వీపీ. నందు, నువ్వు నా కోట్ ని సరి చేస్తావా లేదా చెప్పు. వెయిట్ చెయ్యి, ఇంకో కెమికల్ కూడా వేసి చూద్దాం. కోట్ సరైపోయింది, సరైపోయింది. నా కోటు చిరిగిపోతోంది. ఇంకా కాసేపట్లో నా ఫ్యాషన్ షో స్టార్ట్ అవబోతోంది. నువ్వు టెన్షన్ అవ్వకు పెద్దోడా, ముందు ఆ కోటిని నాకు ఇవ్వు. త్వరగా మేము ఏదో ఒకటి చేస్తాం. మొత్తం ఇవ్వు. ఇంకా రెడ్ కూడా. కిట్టి, కోటుకి అవసరం లేదు, చాలు. సరేరా. ఇదిగో మన హనీ కోటిని సూపర్ గా రెడీ చేసేసాం. అదరగొట్టేసావు బన్నీ. కమాన్ హనీ, ఇప్పుడు అందరు కొట్టాల్సింది నువ్వే, అది కూడా ఫ్యాషన్ షోలో. ఫ్యాషన్ షోకి వచ్చిన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూర్చున్నారు ఈస్ట్ ఆర్ వెస్ట్. ఎవరైతే ఇక్కడికి స్టైల్ గా వస్తారో వాళ్ళే ది బెస్ట్. చప్పట్లో ఇప్పుడు మీ కళ్ళ ముందు మా పార్టిసిపెంట్స్ చేయబోతున్నారు ఫ్యాషన్ షో. వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్ బెస్ట్ ఆఫ్ హిట్ షో. ఇప్పుడు తెలుస్తుంది విన్నర్స్. చప్పట్లో. ఇదిగో ఇప్పుడు ముందుగా రాబోతున్నారు మా సూపర్ ఫ్యాషన్ మోడల్. ఏమైంది పెద్దోడా? మేడం ఇచ్చిన కోట్ ఈ రోజు వేరేలా అయిపోయింది. నేను బానే ఉన్నాను కదా తమ్ముడు. అరే నువ్వు సూపర్ గా ఉన్నావు. ఇప్పుడు కాన్ఫిడెన్స్ తో స్టేజ్ మీదకి వెళ్ళు. హనీ, మీరు స్టేజ్ కి రావాల్సిన సమయం వచ్చింది. ఆల్ ద బెస్ట్ హనీ. ఒరే వావ్, నీ స్టైల్ వదిలిపోయింది. భలే డిజైనర్ కోట్. వావ్. అందరం కొడుతున్నాం. కేకప్పుడు చేస్తున్నాం. రండి రండి. హనీ, ఇప్పుడు నువ్వెళ్ళు. జాలీగా ఉంది కదూ.
ఏం జాలీగా ఉంది. ఇటువంటి హోటల్ ని నేను చూసిందే లేదు. ఇంత చెత్త హోటల్ ని బుక్ చేశారంటే నేను నడిచి వెళ్లాల్సి వస్తుంది. ఇలా చూడు సని, మనం అడ్వెంచర్ ట్రిప్ కి వచ్చాం. అన్నిట్లోనూ ఒక అడ్వెంచర్ ఉండి తీరాలి కదా. వాళ్ళని చూసావా కిట్టి? వాళ్ళు బురదలో తడిసిపోయి ఉన్నారు, కానీ వాళ్ళకి అదే సూట్ అవుద్ది. వక్రబుద్ధితో ఆలోచించేవాడో నీకు ఈ తిప్పలు తప్పవు. ఏమన్నావు? సని వద్దు. ఇప్పుడు చూడు ఎంత జాగ్రత్తగా వెళ్తాను అని. ఇది నవ్వుకునే విషయమా? ఈ పాటికి నాకు దెబ్బ తగలేదు తెలుసా మీకు? ఇలా చూడు సని, ఇదంతా ప్లాన్ డే. ఇదేమీ రిస్కీ కాదు, జాలి కోసం. అవునులే బురదలో పడ్డం మీకు జాలీగానే ఉంటుంది, కానీ నాకు కాదు. నేను నా బంగ్లా బాల్కనీలో కూర్చొని సూపు తాగుతాను, కానీ మీరు బురద నీళ్ళలో ఆడుకుంటూ అక్కడ పడవలు ఎగురుతూ ఉంటారు. ఇదిగో ఈ పడవలో నువ్వే కూర్చొని బురదలో నుంచి బయటికి వచ్చేసాయి. ఏమైంది సని? అటు చూడు, రూమ్ లో బల్లి ఉంది. ఎక్కడుంది? సరే ఒక విషయం చెప్పు, ఇంత పెద్ద బాడీ పెట్టుకొని నువ్వు ఒక చిన్న బల్లిని చూసి భయపడుతున్నావా? నేనేమి భయపడలేదు, చిరాగ్గా ఉంది. అసలు ఏం హోటల్ ఇది? రూమ్ లో బల్లులున్నాయేంటి? గొప్ప బలశాలి. ఈయన రూమ్ లో బల్లి కాదు, పెద్ద మొసలి తీసుకురండి. ఏంటి యజమాని, మొసలి సరిపోతుందా లేదా డ్రాగన్ ని పెడదామా? అసలు మీరు రూమ్ సైజ్ చూసారా? సరిగ్గానే కదా ఉంది. నీలాంటి వాళ్ళకి సరిపోతుందిలే, కానీ మా ఇంట్లో బాత్రూమ్ దీనికన్నా పెద్దగా ఉంటుంది. సని, ఓవర్ గా చేస్తున్నావు. అరే అది కానీ అది కాదు, ఈ రూమ్ లో బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు రాదు. ఓయ్, ఇది నీకే అవసరం అవుతుంది. నా దగ్గర రూమ్ ఫ్రెషనర్ ఉంది. అయినా నీకు ఇది అవసరం లేదులే, ఎందుకంటే మీరు బ్యాడ్ స్మెల్ లోనే ఉండేవారు కదా. అవును యజమాని, అందుకే నీ పక్కన నిలబడ్డాం. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే. మీ దుర్వాసన వల్ల నా ముక్కు పగిలిపోయి ఉండేది. సరే సరే చాలు, వెళ్ళి పడుకోండి. రేపు ఉదయాన్నే బయలుదేరాలి. సని రా వెళ్దాం. స్టీరింగ్ మురికిగా ఉంది. నువ్వేమన్నా స్టీరింగ్ ని తింటావా ఏంటి? ప్రస్తుతానికి కూర్చో, తర్వాత చేతులు కడుక్కో. ఇలాంటి వాళ్ళకి ఏమీ అవ్వదు, కానీ మాలాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్ అవ్వుద్ది. మీరు వెళ్ళండి. ఓకే. ఇటీ లెఫ్ట్ లో ఓవర్టేక్ చేయి. అరే ఎంజాయ్ చేసేది వాళ్ళు, నేనెందుకు సంతోషపడాలి? అలాగే నేను కూడా ఫీల్ అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా జాలీగా ఉంది. కానీ సన్నీ, నువ్వు నీటిని చూసే భయపడ్డావు కదా, మరి గాల్లో ఎలా ఎగురుతావు? నువ్వు ఇక్కడే ఉండు, మేము పారాగ్లైడింగ్ కి వెళ్ళి వస్తాం. ఓయ్, నేనేమి భయపడట్లేదు. మీకన్నా నేను పారాగ్లైడింగ్ బాగా చేస్తాను. ఇలా చూడండి, నాకు ఇది ముందు కట్టండి. ఈ పారాగ్లైడింగ్ లో ఏముందో నేను చూడాలి. పైనుండి చూస్తుంటే వ్యూ చాలా అందంగా ఉంది కదూ. ఈ అడ్వెంచర్ నేను ప్రతిరోజు చేస్తున్నాను. మీతో కలిసి ఎగురుతుంటే ఇంకా ఆనందంగా ఉంది. ఏంటి అనుమానమా? ఆనందమా? ఇది శిక్ష. నన్ను వదిలేయండి, నేను ప్లైన్ లో ఎగిరేవాడిని తెలుసా మీకు? నీ పేరేంటి? మయూర్ అనంత మాత్రాన గాల్లో ఎగురుతూ ఉంటావా? ముందు కిందకి దించు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు చాలా భయంగా ఉంది. నన్ను కిందకి దించే ప్లీజ్, నన్ను దించే ప్లీజ్. కాస్త టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయి. సనీ, ఎంజాయ్ చేయవయ్యా. ఇక్కడి నుంచి చూడు ఎంత అందంగా ఉందో. అరే ఏంటయ్యా మీరు? ఓకే అందంగానే ఉంది. ఏమయ్యా మయూర్, నిజంగానే జాలీగా ఉందయ్యా.
క్లైమేట్ ఎంత బాగుంది. ఇలా చూడు హనీ, ఫ్యాను తిరుగుతూ ఉందా? ఇప్పుడు కరెంటు పోయింది. కరెంటు పొద్దున్నే వస్తుంది. నేను మీ రూమ్ లో క్యాండిల్ పెట్టమంటానులేండి. క్యాండిల్ పెడితే మరి ఫ్యాన్ ఎలా తిరుగుతుంది? బయట ఎంత బాగా గాలి వీస్తుందో, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదామా? ఇక్కడ నిద్రపోతే దోమలు పురుగులు కరుస్తాయి. మనం చలిమంట కాచుకుందాం. దానికి నేను ఏర్పాటు చేస్తాను. ఆ, ఉమ్. చూడ్డానికి నిజంగానే ఒక క్యాంప్ ఫైర్ లాగుంది. సన్నీ గిటార్ వాయించు. వాయించు ప్లీజ్. మేము దానికి డాన్స్ కూడా ఆడబోతున్నాం. ఓయ్, నాకు నిద్ర వస్తుంది. నేనేమి మీలాంటి గుడ్ల గోబ కాదు. రాత్రంతా మెలకుగా ఉంటానికి. ఏం చెప్పావు? సింహం అరిసే శబ్దం. అరే అరే సింహం వస్తుంది. సనీ త్వరగా గిటార్ తీసుకుని వాయించు. మ్యూజిక్ శబ్దం విని అడవి మృగాలు ఇటువైపు రావు. అవును బన్నీ, నువ్వు చెప్పింది కూడా నిజమే. బాగా వాయించు. ఉమ్. రా సన్నీ, నువ్వు కూడా వచ్చి డాన్స్ ఆడు. నేనా? ఓకే. ఇలా ఇవ్వండి, గిటార్ నేను వాయిస్తాను. తమ్ముడు, తనకి సమోసా బాగా నచ్చినట్టుగా ఉంది. ఏ గాడిద, సమోసాలు బాగా వేడిగా ఉన్నాయంటున్నాడు. టాలెంట్ చూసి డబ్బులేమని చెప్పి మేమే అడుక్కొని తినట్లేదు. మేము చేసేది ఇక్కడ ఎవరైనా చేస్తే దొంగడికి ఏ శిక్ష అయితే విధిస్తారో మాకు కూడా అదే ఇవ్వండి. మేము మా ప్రాణాల్ని పణంగా పెట్టి మీ అందరినీ అల్లరిస్తున్నాం. మీరు ఇచ్చే డబ్బులతోనే మేము కడుపు నింపుకుంటున్నాం. నాకు ఎంతో ఇష్టమైన ఆడియన్స్, ఇది ఎవరైనా చేసి చూపిస్తే మాకు రోజంతా వచ్చే డబ్బుని మేము వాళ్ళకి తిరిగి ఇస్తాం. దాన్ని పోపట్ చేసి చూపిస్తాడు. ఏయ్, నేనా? ఎలా? ఎలా బాగా చేస్తుందో కదా. గురుగారు, మీరు వద్ర కొట్టేశారు. నువ్వు నా దగ్గర పని చేయడానికి నీకు ఒక మంచి అవకాశం ఇస్తాను. ఏమంటావు? ఏయ్, నువ్వు ఆఫర్ సంగతి పక్కన పెట్టు, ముందు నీళ్ళు ఇవ్వండి. ఏంటి నువ్వు ఎంత పని చేసావు? సమోసాలని సిసిలర్ చేసావు. ఇప్పుడు చెప్పు, నా ఆఫర్ కి నువ్వు ఒప్పుకుంటావా? పరిగెట్టండి, ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎద్దులొచ్చా. చూడడానికి టాక్సీలా ఉన్నాడు. ముక్కు కారుతుంది, చింపిరి దుట్టుతో ఉన్నాడు. వాడు ఎవరు బిడ్డో వాళ్ళ గుర్తులు చెప్పి తీసుకెళ్లొచ్చు. ఒక అబ్బాయి కనిపించట్లేదు. వాడు పచ్చ రంగు డ్రాయరు, ఎరుపు రంగు చొక్కా వేసుకున్నాడు. ఎవరైనా వాడిని చూసే సమాచార కేంద్రానికి తీసుకుని రండి. హలో, ఇప్పుడే పిల్లాడు దొరికాడని మీరే చెప్పారు కదా. అవును, దొరికింది. మరి మీరు ఎందుకు ఇలా చెప్పారు? పిల్లాడు తప్పిపోయాడు అని. కనిపించకపోతే బిడ్డ కనిపించలేదనే కదా చెప్తారు. అసలు మీరు పోలీస్ ఆఫీసరేనా? పిల్లాడు దొరికితే మీరు వదిలేశారా? అరే, ఒక్క బిడ్డ దొరికాడు, తర్వాత ఈయన బిడ్డ కనిపించట్లేదు. ఇది వేరే వేరే విషయాలు. బన్నీ, పోపట్, జోర్దార్ కూడా తప్పిపోయారు పోలీస్ ఆఫీసర్. బుర్ర తక్కువడా, ముగ్గురు కలిసి కనిపించకుండా పోలేదు. నువ్వే కనిపించట్లేదు. నేనెక్కడ కనిపించట్లేదు? నేను మీ కంటి ముందే ఉన్నాను కదా. తప్పేవరా బాబు, నువ్వు ఇక్కడే ఉండు. నేను వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాను. అరే, ఆ శబ్దాన్ని ఆఫ్ చేయండి. దాన్ని నేను చేస్తాను. ఇటువైపు నుంచి శబ్దం వస్తోంది. ఒక్కొక్కరుగా వెళ్ళి కనిపెట్టాలి, కానీ ఈ రద్దీలో ఎక్కడని వెళ్ళి వెతకడం? అరే అవును కదా, జోర్దాన్ని కనిపెట్టడం చాలా సులభం. తను ఖచ్చితంగా ఏదో ఒక తినుబండరాల షాప్ దగ్గరే ఉంటాడు. ఇక్కడ లేడే.
నిన్ను వెతికి వెతికి నేను ఎంత టైడ్ అయ్యానో తెలుసా? నిన్ను ఎక్కడెక్కడైనా వెతకాలి. బన్నీ తను ఎలా రొట్టెలు చేస్తున్నాడో చూసావా? చూశాను కానీ ఇక బయలుదేరు. పొప్పటిని హనీని వెతకాలి. కానీ ఎలాగయ్యా వెతికి కనిపెట్టేది? ముందు మనం ఆ నటుని వెతకాలి. పొప్పటి చేత పని చేయించుకోవడం కోసం తనని వెతుకుతూ ఉన్నారు. మరో దారి లేదు. మనం ఇప్పుడు పైకి వెళ్ళే వెతుకుదాం. పదా. అక్కడ ఉన్నారు. ఇలా చూడు కుతుబ్ మినార్, నేను మిర్చి తిని చచ్చి బయటపడ్డాను. నేను నీ దగ్గర అస్సలు పని చేయలేను. ఏంటి అనుమానమా? ప్లీజ్. భలే భలే, నా ఫ్రెండ్స్ మళ్ళీ నాకు దొరికారు. ఓహో, ఎవరైనా ఈ జిరాఫీకి అర్థమయ్యేటట్టు చెప్పండి. నన్ను అర్థం చేసుకోవడం లేదు. అరే అన్నయ్య, మీరు ఇక్కడే చేస్తున్నారు. మీతో పాటు వచ్చిన వాళ్ళని జనం చుట్టుముట్టేశారు. మీ వల్ల కాకపోతే ఇచ్చిన డబ్బుని తిరిగి ఇచ్చేయమని అడుగుతున్నారు. అలాగా? మరొకసారి కనిపించారంటే అయిపోతారు. పర్ఫెక్ట్. ఎందుకు నువ్వు ఇంకా మాట్లాడుతూనే ఉన్నావు? అని ఇంకా కనపడలేదు. అని ఎక్కడున్నా గానీ ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక గొడవ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లో ఎక్కడైనా గొడవ జరుగుతుందేమో చూడండి. కాస్త మీరు సౌండ్ ని ఆపండి. ఒక అనౌన్స్మెంట్ చేయాలి. మీకే చెప్పేది. పాటని శబ్దంగా వేస్తేనే కదా డాన్స్ చేయడానికి ఉంటుంది. అరే అనౌన్స్మెంట్ చేయాలి. మీరు కాస్త పాటను ఆపండి. దీనివల్ల ఏమి అవ్వడం లేదే. అరే అసలు నువ్వేం చేస్తున్నావు? అలా చూడండి, హనీ ఆ పందెం దగ్గర ఉన్నాడు. ఏంటి అనుమానమా? హనీ నన్ను వదలండి.